తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి. నిన్న కౌశిక్ రెడ్డి గారి పైన ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారి పైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మేము అక్కడికి వెళ్తే అర్కపూర్ గాంధీ అనే వ్యక్తి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తన సహచర ఎమ్మెల్యే గారిని కూడా ఇంటిపైకి దాడి తీసుకుపోయి రాళ్లతోని కర్రలతోని కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని ఏంది అని అడగడానికి మేము వెళ్తే ఆడికెళ్ళి కమిషనర్ ఆఫీస్కి మీకు ఆడికెళ్ళి కనీసం అయ్యా మా పరిస్థితి ఇది, ఎందుకు మా ఎమ్మెల్యే పైన దాడి అడగడానికి పోతే అదేవిధంగా ఆ ఎమ్మెల్యే పైన కమిషన్ స్పందించపోగా సాయంత్రం 6-6:30 దాకా అక్కడిని మమ్మల్ని కూర్చోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లనే కూర్చుంటే మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేసేసి రాత్రి వ్యాన్లు ఎక్కించేసి 2.5 గంటల సేపు తిప్పి కందుకూరు కిందకి మొత్తం తిప్పేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఒకటే అడుగుతాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా అరకపూర్ గాంధీ గారిని అరెస్ట్ చేసి నార్సింగ్ పిఎస్లో కూర్చోబెట్టి రాచ మర్యాద చేసి ఇంటికి పంపించారు. అయ్యా మాకు ఇదేంది మా ఎమ్మెల్యే పైన దాడి చేశారని మేము అడిగితే మమ్మల్ని మాత్రం రాత్రి 2-4 గంటల సేపు తిప్పి 3 గంటల దాకా పీసులో కూర్చోబెట్టుకొని రాత్రి 3-4 అయింది మీరు రావడం జరిగింది. అదేవిధంగా తెల్లారి లోపట్ల వచ్చేసి మళ్ళీ 5 గంటలకు ఇక్కడ ఎస్ఐ గారు కానీ సిఐ గారు రావడం జరిగింది. మళ్ళీ పొద్దున్న 5 గంటలు లేపి అప్పటికెళ్ళి ఇప్పటిదాకా కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గణేష్ మండపాలు ఉన్నాయి, చాలామంది ప్రజలు వచ్చిపోతూ ఉన్నారు, మండపాలు అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా మీరు స్పందించండి. ఈ అక్రమ అరెస్టులు మంచిగా అని కూడా ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా అరకపూర్ గాంధీ గారు చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు పార్టీ మారలే అంటున్నావు కదా, నిన్న నార్సింగ్ పిఎస్లో పెడితే స్థానికంగా ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఎందుకు వచ్చిండు? ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రంజిత్ రెడ్డి అనే వ్యక్తి కూడా అక్కడ కూడా మద్దతు చెప్పిండు. కాబట్టి వీళ్ళందరూ మీకు ఎందుకు వచ్చారు, ఏ రకంగా వచ్చారు, మీరు పార్టీ మారిన వ్యక్తికి వీళ్ళందరూ ఎలా వస్తారని అడుగుతా ఉన్నాను. స్టేట్ ఫస్ట్ మీకు కూడా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, అయ్యా దానం నాగేంద్ర గారు మీ ఎమ్మెల్యేని ఈ పార్టీలో ఉన్నాడా ఆ పార్టీలో తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకున్నాక మీకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఇస్తే మంచిది. నువ్వేమో శాసనసభలో అసెంబ్లీలోనే వాళ్ళనే బూతులు తిడుతూ ఉన్నాడు, మీ ఎమ్మెల్యేని తొడగొడుతూ ఉన్నాడు. ఇదేనా మీ ప్రజాపాలన అంటే? ప్రజలన్నీ సున్నంగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మానుకోండి, ఈ పెరిగి పని చర్య తీసుకోకండి. ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేయొద్దని కూడా ఈ ప్రజలందరినీ కూడా సున్నంగా గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన కాంగ్రెస్, వద్దురా నాయన, వద్దురా నాయన అక్రమ